ఉంది కదా, 2 కోట్లు కొడితే ఒక దెబ్బ చచ్చిపోతాడు కానీ అంటారు. అప్పుడు ఆయన చెప్పే మాట, ఆయన అభిషేకింపబడినటువంటి వ్యక్తి, ఆయన పై చెయ్యంత కత్తి వెతకూడదు అన్నారు. కాబట్టి అసభ్యకరంగా మాట్లాడడం కానీ లేదా ఎమోషనల్తో వాళ్ళని తిట్టడం కానీ చేస్తే దానివల్ల ఒరిగేది వాళ్ళకేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు. దేవుని సేవలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సిందే. కాబట్టి అలా మీరు ద్వేషించి, దూషించి లేదా అవమానపరిస్తే దానివల్ల నష్టము మీకే. కాబట్టి వారిని మనం గౌరవించాలి. ఎందుకంటే వారు దేవుని కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి దేవుని కోసమే తల్లిదండ్రులను, భార్య బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, అందరినీ, కుటుంబాన్ని, ఊరునే వదిలిపెట్టి ఎక్కడెక్కడో పోయి పనిచేస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవరికైనా నిత్య జీవితం వస్తుందంటే తల్లిని కానీ, తండ్రిని కానీ, బిడ్డని కానీ, భార్యని